బ్లడ్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధిని సమర్థవంతంగా గుర్తించి సరైన చికిత్స అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటు ఇండియాలో కూడా బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో పురోగతులను చర్చించేందుకు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అంతర్జాతీయ స్థాయి సదస్సు డెక్కన్ హెమటోలింక్ 2.0ను నిర్వహించారు. ఈ సదస్సును యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు, బొంబాయి హాస్పిటల్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంబి అగర్వాల్, డాక్టర్ ఉషా అగర్వాల్, యశోద హాస్పిటల్స్ సీనియర్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జయశత్వ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, తాజా చికిత్సా విధానాలు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సా పరిజ్ఞానాలపై ప్రముఖ నిపుణులు చర్చించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఇండియాకు చెందిన వైద్య నిపుణులతో పాటు 10 మందికి పైగా అంతర్జాతీయంగా పేరు పొందిన ఆంకాలజీ, హెమటోకాలజీ నిపుణులు పాల్గొన్నారు. బ్లడ్ క్యాన్సర్ పై పోరాటం కేవలం వైద్య చికిత్సకు పరిమితం కాకుండా మానసిక స్థైర్యం, సరైన అవగాహన కూడా ఎంతో అవసరమని డాక్టర్ జిఎస్ రావు తెలిపారు. అసలు రక్త క్యాన్సర్ ఇదివరకు వస్తే చాలా మేము కూడా కొంచెం వెనక ముందు ఆడేది, భయపడేది, పేషెంట్ ఎట్లా సర్వైవ్ అవుతారని. లంగ్ క్యాన్సర్లో కూడా సర్వైవ్ అవుతారా కాదా అని భయపడేది. ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే ప్రస్తుతం ఉన్న కార్టేజ్ థెరపీ అనుకోండి, టార్గెట్ థెరపీ అనుకోండి, ఫోకస్డ్ థెరపీ అనుకోండి, రకరకాల మందులు, రకరకాల కొత్త సిస్టమ్స్ వచ్చినాయి. దీంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అది లాస్ట్కు ఆఖరికి ఒకసారి కాకపోతే 2 సార్లు కూడా చేస్తున్నారు. 100% మనం ఇది జబ్బు కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదని 100% మనం చెప్పగలుగుతున్నాం. ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ చేయగలుగుతున్నాం. నివేదికల ప్రకారం భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందులో బ్లడ్ క్యాన్సర్ గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. గత 12 సంవత్సరాల్లో యశోద హాస్పిటల్స్లో 500 మందికి పైగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు విజయవంతంగా నిర్వహించామని అన్నారు డాక్టర్ జిఎస్ రావు. వేలాది మంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు సమర్థవంతమైన చికిత్స అందించి కొత్త జీవితం అందించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆధునికంగా అభివృద్ధి చెందిన CAR-T సెల్ థెరపీ ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ఈ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రోగి యొక్క రోగ నిరోధక కణాలను మెరుగుపరిచే విధంగా పునరుద్ధరిస్తారు. ఇది ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. దీన్ని ఖరీదైన చికిత్సగా భావించేవారు. అయితే ఇప్పుడు భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశీయంగా CAR-T సెల్ థెరపీని అభివృద్ధి చేసి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చాయి. యశోద హాస్పిటల్స్ కూడా CAR-T సెల్ థెరపీని అందించేందుకు కట్టుబడి ఉందని డాక్టర్ గణేష్ జయశత్వర్ తెలిపారు. రైట్, సో ఈ జబ్బుని పూర్తి పరిష్కారం చేసి మనం పూర్తిగా నార్మల్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే PV సింధు మేడం గురించి అందరికీ తెలుసు. రైట్, సో భారత్కి ఒక గౌరవనీయుల మహిళ. రైట్, మేడం వల్ల మనకు సిల్వర్ మెడల్ ఒలింపిక్స్లో వచ్చింది. అదే ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్లో ఒక AML అనే ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ అమ్మాయి, జపానీస్ అథ్లీట్ రికాకో ఈకి అని ఆమె పేరు, 2018లో ప్రాణాంతకమైన AML జబ్బు వచ్చింది. 6 మంత్స్లో పూర్తి ట్రీట్మెంట్ చేసి ఓన్లీ మామూలు మనలాగా ఆరోగ్యవంతంగా కాకుండా సేమ్ టోక్యో ఒలింపిక్స్లో 2020లో స్విమ్మింగ్ లాంటి ఛాలెంజింగ్ స్పోర్ట్స్లో షీ ఆల్సో అచీవ్డ్ సిల్వర్ మెడల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ రకాలలో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.24 మిలియన్ కొత్త లుకేమియా కేసులు నమోదవుతున్నాయి. అందుకే బ్లడ్ క్యాన్సర్ పై అవగాహన పెంచడం, సమర్థమైన వైద్య పరిష్కారాలను అందుబాటులోకి తేవడం అత్యవసరమైనది. భారత్లో ఇప్పుడు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం, అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరిపి మెరుగైన చికిత్సా మార్గాలను అన్వేషించడం మంచి విషయం. और आजकल CAR-T थेरेपी, इतने सारे टूल्स, इतने सारे मेथड्स अब आ गए हैं कि अब किसी भी पेशेंट को ब्लड कैंसर के कारण शायद ये दुनिया छोड़ने की ज़रूरत नहीं है. बहुत से पेशेंट, ऑलमोस्ट ऑल द पेशेंट सालों सालों जीते हैं, डिकेड्स तक जाते हैं, क्योर हो जाते हैं और अपनी लाइफ बिताते हैं. सो एडवांसेस इस फील्ड में, ब्लड कैंसर की फील्ड में, एंड यशोदा हॉस्पिटल इज़ ए क्लासिकल एग्जाम्पल जहाँ पे 1 रूफ के अंदर आपको सब कुछ अवेलेबल है.
బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రతి రోగికి అత్యుత్తమ చికిత్సను అందించేందుకు యశోద హాస్పిటల్స్ ఈ తరహా సదస్సులను నిర్వహిస్తోంది.